అందరికీ ఈ రోజు వీడియో వచ్చేసి ఓన్లీ అరకు వీడియో మాత్రం ఇక్కడ షేర్ చేశాను. మేము సికింద్రాబాద్ నుంచి ఫస్ట్ వైజాగ్ అయితే వెళ్ళామన్నమాట. వైజాగ్లో ఒక రోజంతా స్టే చేసిన తర్వాత అరకు అయితే ప్లాన్ చేసాము. వైజాగ్లో వచ్చేసి సింహాచలం ఫస్ట్ దిగానే హోటల్కి వెళ్ళాము. ఫస్ట్ సింహాచలం, తర్వాత కైలాసగిరి, తర్వాత ఆర్కే బీచ్కి వెళ్ళగానే నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట. సో అందుకే అలాగ సాఫ్ట్ కాపీ ఫొటోస్ అయితే తీసుకున్నాము. కొన్ని ప్లాన్ అయితే ఏం లేదు, ఏదో ఫ్లోలో అయితే వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్గా అరకులో దిగాల్సింది మేము. ఇక్కడ బొర్రా కేవ్స్ అని బాగుంటుంది దిగండి అని చెప్పి ఇక్కడ ఎవరో చెప్పారు మా ఆయనకి. సో ఆయన చెప్పగానే మేము మధ్యలో బొర్రా కేవ్స్ అనే దగ్గర మేము దిగిపోయాము. అక్కడ బొర్రా కేవ్స్ నుంచి మళ్ళీ అరకు కొన్ని ప్లేసెస్ చూపిస్తామని చెప్పి ఆటో వాళ్ళు, ఈ వెహికల్స్ వాళ్ళు కొందరు ఉన్నారు. సో వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తున్నారనమాట. బొర్రా కేవ్స్ నుంచి అరకు వెళ్ళాలంటే 5000 ఛార్జ్ తీసుకుంటామన్నారు. బట్ మాకు షేరింగ్ అయితే తీసుకున్నాం. మేము షేరింగ్ తీసేసుకొని బొర్రా కేవ్స్ నుంచి బొర్రా కేవ్స్ చూసేసుకొని మళ్ళీ అరకు మధ్యలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వ్యూ పాయింట్స్, అవైతే చూపించారనమాట. పర్ పర్సన్కి 1000 రూపీస్ అని చెప్పి తీసుకున్నారు. నేను, మా హస్బెండ్, 4 మెంబర్స్. బ్యాచులర్ అయితే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారనమాట. సో ఆ పిల్లలైతే కలిసారనమాట. మా బొర్రా కేవ్స్ నుంచి అరకు వరకు వాళ్ళు స్టే చేశారు. తర్వాత వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు. కానీ మేము వచ్చేసి ఇక్కడ అరకులోనే స్టే చేసాము. మా ఆయన ఫ్రెండ్ ఎవరో రిసార్ట్ ఉందని చెప్తే అక్కడ స్టే చేసాము అనమాట. ఇది వచ్చేసి బొర్రా కేవ్స్ దగ్గర ఇక్కడ స్టే ఆగిందనమాట ట్రైన్. సో మా ఆయన ఫాస్ట్గా దిగండి అని చెప్పి దింపేశారు ఇక్కడ. బట్ ఈ 4 days ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. పిల్లలకి ఒక్కరోజు మాత్రం రియాన్సీకి కొంచెం దగ్గుతో ఇబ్బంది పడింది. ఆ ఒక్కటి కొంచెం ప్రాబ్లం అయింది, రిమైనింగ్ అంతా సెట్ అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే నేను ఇక్కడ వైజాగ్, ఇక సింహాచలం, కైలాసగిరి ఇదంతా వెళ్ళాం కదా. సో స్టోరేజ్ ఫుల్ అవుద్దాము, ఇంకా 2 days ఉందని చెప్పి నేను అదంతా ఎడిట్ చేసేసి అప్లోడ్ చేద్దాము, అది డిలీట్ చేద్దాము అనుకున్నాను. ప్లాన్ యాక్చువల్గా అది. ఇక్కడ మా ఆయన మధ్యలోనే దింపేశారనమాట. ఇక్కడైతే అస్సలు సిగ్నల్ లేదు. అప్లోడ్ చేద్దామంటే ఎడిట్ చేసేసాను నేను ట్రైన్లోనే. అప్లోడ్ చేయడానికి ఇక్కడ సిగ్నల్ లేదనమాట. అండ్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. పవర్ బ్యాంక్ ఉండింటే చాలా బాగుండి అనిపించింది నాకైతే. కరెక్ట్గా ఆర్కే బీచ్కి వెళ్ళిన తర్వాత నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. చాలా డిసప్పాయింట్ అయ్యా. బట్ అక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఈ అరకు ట్రిప్ అయిన తర్వాత మళ్ళీ వైజాగ్ వెళ్ళాము ఒక పార్క్కి, అండ్ ఆర్కే బీచ్కి కూడా వెళ్ళాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ కోతులు అయితే ఎంత ఆడుకుంటూ ఉన్నాయో, అందరి భుజాల పైకి ఎక్కి ఆడుకుంటున్నాయి. రియాన్సీ భుజం పైకి ఎక్కి మజా కూడా తీసుకున్నాడు. ఆ చోటు నీ భుజంకి ఎక్కలేదా? పాపకు ఎక్కింది. అంకుల్ పైన ఎక్కింది కదా. ఈ ఫొటోస్ వీడియోస్ అన్ని చోటునే తీసాడు. బాగా తీస్తాడు మా చోటు అయితే. కదా చోటు బాగా తీస్తావా? ఈ వీడియో ఎవరు తీసింది? నేనే. నానేం తీసిండు? ఏం తీలే, మనమే తీసుకున్నాం. ఇక్కడ ఉండే పిల్లలు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారంట ట్రిప్ కోసం. వీళ్ళు మా వెహికల్లోనే వచ్చారు. ఇన్నోవా మాట్లాడుకున్నాం కదా అరకు వరకు. సో వాళ్ళు మాతోనే వచ్చారు. వీళ్ళు కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు నాన్ స్టాప్ గా. అంతా నడిచేదే ఎక్కువ ఉంటుంది. మా పిల్లలు మాత్రం అసలు కాళ్ళ నొప్పులు అది ఏమనలేదు, మంచిగా నడుచుకుంటూనే వెళ్తున్నారు. అరకు వెళ్ళిన తర్వాత నాకైతే బాగా కాళ్ళు అయితే బాగా నొప్పించాయి. పిల్లలు మాత్రం ఏం నొప్పులు లేవు చోటు. మీకు కాళ్ళ నొప్పులే లేవా? మరి నాకెందుకు నొప్పించినాయి తెలీదా? ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చూసినావు? లైట్లు చూసినావా? బాగుందా ట్రిప్? అంతా బాగుందా? బాగుంది. ఏం ఎంజాయ్ చేసినావు వైజాగ్లో, అరకులో? ఏం నేర్చుకున్నాంటే వాటర్ ఫాల్స్. భయం అనిపించలేదా? భయం అనిపించలేదా వాటర్లో దిగేటప్పుడు, వాటర్ వచ్చి మీద పడేటప్పుడు? వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళినావు కదా, భయం అనిపించలే? బాగుంది అయితే ట్రిప్. ఎంజాయ్ చేసినావా? ఎంజాయ్ చేసినావా? మాట్లాడు కొంచెం. ఈ బొర్రా కేవ్స్ పైకి స్టెప్స్ పైకి వెళ్తే ఒక శివలింగం ఉంటుంది, అంతే, ఇంకేం ఉండదు అక్కడ. సో రిటర్న్ వచ్చిన తర్వాత బాగా అలసిపోయి ఇక్కడ కూర్చున్నాం కొద్దిసేపు. ఒక మాజా వాటర్ బాటిల్ తీసుకొని మంచిగా తాగేసి అలా కొద్దిసేపు కూర్చున్నాము. అప్పటికే ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి 2 అవుతుంది. ఇక లంచ్కి అని చెప్పి కిందికి వచ్చేసాము. అక్కడ అందరినీ అడిగితే వాళ్ళు చెప్పారు ఇక్కడే లంచ్ చేయండి, బయట హోటల్స్లో ఏమంత బాగుండదని చెప్పి. ఇక్కడ బొంగులో చికెన్ అంటారు కదా, ఇలా బొంగులో కాల్ చేసి అలా చికెన్ అయితే చేస్తున్నారు. సో మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే ఉంది, కానీ మరి ఎక్కువ స్పైసీ అయితే లేదు.
కొంచెం నార్మల్గానే ఉంది. రియాన్స్ అయితే సరిగా తినలేదు కానీ చోటు కొంచెం తిన్నాడు. రియాన్స్కి ఆల్రెడీ కాఫ్ అయితే స్టార్ట్ అయింది కదా, సో ఎక్కువ ఏం తినలేదు. తన చీక్స్ అని ఉంటాయి, అది చికెన్ లాలీపాప్ లాగా, చికెన్ పకోడా లాగా అవైతే తినిందనమాట తను. పిల్లలతో ట్రిప్ వెళ్తే ఎలా ఉంటుందంటే అక్కడ బొమ్మలు ఉంటాయి, ఎగ్జిబిషన్ టైప్ లాగా చూసినవన్నీ కావాలంటుంది. మ్యూజియంకి వెళ్ళాం కదా, అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడికి వెళ్ళినా బెలూన్స్, పాము ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి పిల్లలు ఆడుకునేవి. చూసినవన్నీ ఇది కావాలి అని చెప్పి కొంచెం సతాయించిందనమాట. ఇక్కడ కూడా అంతే, ఏవో పాము అని చెప్పి ఇక ఏవో ఆడుకునేవన్నీ కొనిపించుకున్నది. నేనైతే ఏం తీసుకోలేదు, ఆల్రెడీ బ్యాగులు ఉన్నాయి, మళ్ళీ వైజాగ్ ట్రిప్ ఉంది, మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి, సో లగేజ్ అంతా ఫుల్ ఉంది కదా అని చెప్పి నేను ఇంట్లోకి అయితే ఏం తీసుకోలేదు. మంచిగా ఉన్నాయి బొమ్మలు అయితే, షోకేస్ గుట్లోకి పెట్టుకోవడానికి అయితే మంచిగా ఉన్నాయి. నేనైతే అవి ఏం తీసుకోలేదు. మ్యూజియంలో కూడా చాలా బాగున్నాయి ఆడుకోనికి, సో అవి కూడా ఏం తీసుకోలేదు. పిల్లలు ఏదో ఏడుస్తారని చెప్పి వాళ్ళకైతే అవి దీవించాము. పాము తీసుకున్నది రియాన్సి, చోటు వచ్చి ఏదో లైట్ బాల్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ వచ్చేసి నేను ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నా, అంటే బ్యాక్ సైడ్ తగిలించుకుంటారు కదా, జస్ట్ 250 రూపీసే, అదైతే తీసుకున్నాను. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మేము పైన వాటర్ ఫాల్లో ఆడుకుంటూ ఉన్నాం కదా, అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ వర్షం, నాన్ స్టాప్ వర్షం అనమాట. సో రిటర్న్ వచ్చేటప్పుడు స్టెప్స్ దిగుతూ వస్తూ ఉన్నాం, ఫుల్ వర్షంలో తడిచిపోయాం అనమాట. ఇక్కడ కింద వచ్చేసి వెహికల్ అయితే లేదు, మా కార్ అయితే పైకి వెళ్ళిపోయింది. సో మేము నడుచుకుంటూ వెళ్ళాం 2 కిలోమీటర్లు. ఇక్కడ స్ట్రక్ అయిపోతుందని చెప్పి అది పైన ఉందంట. మా కార్ మాత్రం సేఫ్గా వచ్చేసింది, కానీ వేరే కార్ స్ట్రక్ అయిపోయింది. మాతో వచ్చిన పిల్లలే 4 ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు కదా, వాళ్ళు కొంచెం స్పీడ్గా పుష్ చేస్తే అది పైకి వచ్చేసింది. పనిష్మెంట్ ఏ వాళ్ళ సెల్ఫీకి వెళ్ళి మేము మాట్లాడుకున్న కార్ డ్రైవర్ వచ్చేసి అన్ని వ్యూ పాయింట్స్ చూపించి అరకైతే తీసుకొచ్చారు. ఇక్కడ మ్యూజియం, చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవన్నీ చూసేసి ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసాము. నెక్స్ట్ రోజు వైజాగ్ వెళ్ళిపోయాం అనమాట.
ఇది రిటర్న్ వైజాగ్ వెళ్ళేటప్పుడు మ్యూజియం అదంతా నేను వీడియో అయితే ఇక్కడ షేర్ చేయలేదు, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. రిటర్న్ వైజాగ్ వెళ్ళి మళ్ళీ ఒక పార్క్కి వెళ్ళి మళ్ళీ ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాము. ఆ వీడియో అయితే ఇక్కడ షేర్ చేశాను, చూసేయండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.